నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి హవేలీ వినిమయదారుల సహకార సంఘం లిమిటెడ్కు పొన్నం శ్రీనివాస్ గౌడ్ చైర్మన్గా, బూస వీరేశం గౌడ్ డైరెక్టర్గా ఎన్నికైన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని కొత్తపల్లి హవేలీ గౌడ సంఘం ఆధ్వర్యంలో గౌడ కులదైవం అయిన రేణుకాయలమ్మ గుడి దగ్గర ఆత్మీయ సన్మాన మహాసభను నిర్వహించారు. ఈ ఆత్మీయ సన్మాన మహాసభకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి సీనియర్ నాయకులు, కొత్తపల్లి గౌడ సంఘం అధ్యక్షులు పొన్నం శ్రీనివాస్ గౌడ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి సభను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అనంతరం నూతనంగా ఎన్నికైన కొత్తపల్లి వినిమయదారుల సహకార సంఘం చైర్మన్ పొన్నం శ్రీనివాస్ గౌడ్ను, డైరెక్టర్ బూస వీరేశం గౌడ్ను కుల సంఘ పెద్దలు, సభ్యులతో కలిసి వారికి శాలువాలు కప్పి ఆత్మీయంగా సన్మానించారు. అలాగే సభ్యులంతా, కులస్తులంతా వారిని సన్మానించడం జరిగింది. మరియు మాజీ చైర్మన్, డైరెక్టర్లను సన్మానించారు. అలాగే సంఘ కార్యకలాపాలలో, బాపూజీ యూత్ క్లబ్ కార్యక్రమాలలో ముందుండి నడిపిస్తూ సేవలందిస్తున్న వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి గౌడ సంఘం అధ్యక్షులు పొన్నం శ్రీనివాస్ గౌడ్ గారితో పాటుగా ఉపాధ్యక్షులు బూస శంకర్ గౌడ్, కన్నా అంజిబాబు గౌడ్, బూస రామకృష్ణ గౌడ్, గున్నాల రమేష్ గౌడ్, గుర్రం శ్రీనివాస్ గౌడ్, ముత్యం రమేష్ గౌడ్, పొన్నం భూమయ్య గౌడ్, ముత్యం గణపతి గౌడ్, బండారి లక్ష్మణ్ గౌడ్, గున్నాల తిరుపతి గౌడ్, కాటబోయిన కనకరాజు గౌడ్, బండారి మధు గౌడ్, గుర్రం అనిల్ కుమార్ గౌడ్, బూస శివకృష్ణ గౌడ్, కాటబోయిన లక్ష్మణ్ గౌడ్, ముత్యం వెంకటేశ్వర్లు గౌడ్ తదితర కుల సంఘ సభ్యులు, కులస్తులు అధిక సంఖ్యలో ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్తపల్లిలో గౌడ కులస్తులు ఏ రంగంలో రాణించడానికి కృషి చేసినా, ఉద్యోగరీత్యా అయినా, సామాజికంగా అయినా, సంఘాల పరంగా అయినా పదవులను అధిరోహించిన వారిని ఇలాగే సన్మానిస్తామని అన్నారు. సమాజంలో పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు. థ్యాంక్ యూ సార్. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. మరి వాస్తవంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తా అని చెప్పి నాకు గుర్రం శ్రీనివాస్ బాబు ఫోన్ చేసి ఇట్లా సంగతి అంటే నేను కూడా అనుకోలే, సరే ఏదో అయింది జరిగింది అనుకుంటే, కానీ తప్పకుండా చేయాలి బాబు, మనం కూడా అంతా కలిసి ఉండాలంటే ఓకే. నేను కూడా చెప్పిన తప్పకుండా వారు అనుకున్న టైం కూడా టైం తీసుకొని చేయాలి. నిజంగా కార్యక్రమాలు వేరే ఉన్నా కానీ వచ్చిన ఈ సమావేశాన్ని ఇచ్చేసినటువంటి నా ఆత్మీయ సోదరులు, గౌడ సంఘ సభ్యులందరికీ పేరు పేరు స్టేజ్ మీద ఉన్న వాళ్లకు, స్టేజ్ పై కింద ఉన్న వారందరికీ హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఎప్పుడు నాతో ఉండి మీరందరూ నన్ను ముందుకు నడిపిస్తూ ఉంటే, భూశంకర్ చెప్పినట్టుగా ఎల్లవ తల్లి ఆశీస్సులేదు నాకు ముందుకు రావాలనుకుని ఆ తల్లి కనిపించే గుడి కట్టాలి అనే ఆలోచన వచ్చిన ఒక 4 జాగాలో చూసినాం. కట్టదిక్కు చూసినాం, రోడ్డు మీదకి పోదామని, ఇంకో కాడ చూసినాం, ఆఖరి జాగా కొనుక్కొని జాగా విడిచి వెనుక ప్లాట్లు చేస్తే వాళ్ళు ఒక 2 ప్లాట్లు ఇవ్వమంటే ఇస్తా అన్నారు. అట్లా కూడా కొడదాం అనుకుని ఏడా కూడా తల్లి సహకరించాలి. అందరం కలిసి ఇటుకి వచ్చి పుట్టను చూసి జన్నీదుని ఇట్లకే నడుచుకుంటూ వచ్చి ఆ మేకలు రోడ్డు జపం చేసుకొని వచ్చి కోసుడు, బుడిగ రాజు ఉంటే పూస రాములు, ఇక్కడ చాలామంది అప్పుడు అందరూ ఉన్నారు. మాతో పెద్ద మనిషి పూస కిష్టయ్య, ఈ పెద్ద మనుషులు అందరూ ఉన్నప్పుడే నన్ను ప్రెజెంట్ చేసారు. అప్పుడే వాళ్ళందరి సహకారంతో, సరే అందరి అప్పుడు ఉన్నటువంటి గౌరవనీయులు ఎంపీ పొన్నం ప్రభాకర్ సహకారంతో, అక్కడ ఉన్న గవర్నమెంట్ సహకారంతో రోడ్డు తీసి వాళ్లకు డైరెక్ట్ రోడ్ వేపిస్తామని చెప్పి కూడా ₹1 కోటి రోడ్ వేయించినాం. ఇప్పుడు కూడా రోడ్డు మంజూరు, ఇంతకుముందు రోడ్డు మంజూరు అయింది అంటే దాని గురించి రోడ్డు డాంబర్ రోడ్ వేసుకుంటాం. అదేవిధంగా నాకు వచ్చిన అవకాశం ఏంటి అంటే ఎల్లవతల ఆశతో నేను కూడా ఎప్పుడు అనుకోలే, గుడి కట్టాలని ఆలోచన వచ్చిందని ఎంబడివాడు చేసుకుంటాడు. నాకు మధ్యలో ఆగిపోయిన నాతో ఉన్నటువంటి మెంబర్లు అందరూ కూడా సహకారం చేశారు, ముందుకు పోయి నడిపి మీ అందరం ఉన్నామని. ఎప్పుడైనా కానీ గుడి కట్టిన తర్వాత ఎల్లమ్మ గుడి కాడ మీటింగ్ అంటే తప్పకుండా చాలామంది వస్తారు. మార్కండే గుడి మీటింగ్ అంటే రాత్తలేరు, కానీ ఎల్లమ్మ గుడి మీటింగ్ ఎందుకు వస్తారంటే ఆ తల్లి పిలిపించుకుంటా ఉన్నది. ఎప్పటికైనా మనకు ఎల్లవ తల్లి, పోషమ్మ, మైసమ్మ, ఇది ఎందుకు గ్రామ దేవతలను వాళ్ళని కొలుసుకుంటూనే మన పనులు అవుతూ ఉంటారు. నేను కూడా ఈ ఎల్లవతల ఆశీస్సులతో ముందుకు పోతూ ఉన్నాను. తప్పకుండా నాకున్నటువంటి అవకాశాన్ని వాడుకొని గౌడ సంఘ సభ్యులకు సహకారాన్ని అందిస్తూ ఉన్నాను. నాకు వచ్చిన అవకాశాన్ని ఇప్పుడు కూడా ఈరోజు గవర్నమెంట్ ఏంది, కొత్త గవర్నమెంట్ వచ్చింది. యాక్చువల్గా కోఆపరేటివ్ సంఘానికి ఎలక్షన్ చేయాలి లీగల్గా, కానీ నాకు అవకాశం ఉన్నది. గవర్నమెంట్ ఇప్పుడు ఎలక్షన్ పరిస్థితి లేదు, పర్సన్ ఇన్ఛార్జిని గవర్నమెంట్ ఆఫీసర్ ఇన్ఛార్జ్కి వేసే అవకాశం ఉన్నది. కాబట్టి నాకున్నటువంటి ఆలోచనతోటి వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ మెంబర్లకు కూడా ఎవరు సంబంధం లేదు, నేనే నాకున్నట్టు ఆలోచనతో మా పిహెచ్డీలతో మాట్లాడితే అన్న కమిటీ చేయొచ్చు అనుకుంటే కలెక్టర్ గారితో మాట్లాడి, డీసీఓతో మాట్లాడి, పొన్నం ప్రభాకర్ ఉన్నది అదే అద్రా బాబు నువ్వేమన్నా ఏతా అనుకుంటే అప్పటికి కొత్తపల్లి మెంబర్షిప్ ఉన్న వాళ్ళందరూ తీసాం. ఆ కోఆపరేటివ్లో ఒకటి వడ్ల రాజు పొన్నం శ్రీనివాస్ ఉన్నాడు. ఎందుకంటే అప్పటికే పొన్నం రాజయ్య డైరెక్టర్, వైస్ చైర్మన్, పొన్నం వెంకటే డైరెక్టర్, వైస్ చైర్మన్. దాని తర్వాత నేను రాజుని డైరెక్టర్, సెక్రటరీ చేసిన, వీళ్ళని డైరెక్టర్ చేసిన పొన్నం రాజయ్య తర్వాత. సరే అప్పుడు ఇద్దరు చేసిరు కానీ అవకాశం ఉన్నది కావచ్చు అని చెప్పి మంత్రి గారిని విధంగా ఒప్పించాను. వద్దురా బాబు బదనాం అవుతావురా, నువ్వు పొన్నం అంటూ నువ్వు కొత్త గౌన్లో అంటుంటే
లేదన్నా నాకు కంపల్సరీ కావాలని చేస్తా అని చెప్పి ఆయన సంతకం పెట్టేసానికి వచ్చి నేను ఉస్మానాబాద్కి వెళ్ళి వరంగల్ దాకా పోయి ఈ పని చేసుకొని వచ్చిన. ఎందుకు వచ్చిన అంటే పునం సీనని కాదు, ఆ అవకాశం ఇంకో గౌడికి ఎవరికి వచ్చినా కానీ తీసుకుంటుంటే నాకున్న అవకాశాన్ని మళ్ళీ కూడా చెప్తున్నా. ఒకనాడు ఒక ఆటగొండ అంకాయ సార్ కాటోని నర్సే వార్డు మెంబర్ ఉండే, ఒక కన్న చిన్న మళ్ళీ వాడు ఉండే. దాని తర్వాత వార్డు మెంబర్లు వస్తూ ఉంటే పొన్నం వెంకటి వార్డు మెంబర్ కాలేదు, చాలాసార్లు ప్రయత్నం చేసింది కాలే. పొన్నం రాజమ్మ సార్ మా సత్తవ అయింది, పొన్నం రాజమ్మ పోటీ చేసింది ఓడిపోయింది, సత్తవ అయింది, సత్తవ అయిన తర్వాత గున్నాల రమేసింది, తర్వాత భూసరాములైన. దాని తర్వాత ఈ లుల్లేంద్రబాబు ఈసారి ఇద్దరిద్దరు మన గవర్నర్ని ఎన్నుకున్నాం. సరే ఎందరూ పోటీ చేసినా వాళ్ళందరూ సహకారం చేస్తున్నాం, మన స్ట్రెంత్ను పెంచుకుంటూ పోతున్నాం. ఇవాళ కొత్తపల్లిలో ఉన్నటువంటి మన క్యాస్ట్ పరంగా తక్కువ ఉన్నాం, డామినేషన్ పరంగా మనం ఫస్ట్ ఉన్నాం. ఇవాళ పద్మశాలలు ఎక్కువ ఉన్నాం, డామినేషన్ లేదు. తర్వాత ఎస్సీలు ఉంటారు, ఎస్సీలు మనకున్న సంబంధంతో కలిసిపోతాం. అట్లనే కొట్లాడడం గౌరవం ఏం లేదా, అరే బస్ స్టాండ్ కనబడితే 4 గౌండర్లు కూర్చొని నిలబడుతున్నారు అంటే అవతలను ఒక భయం కోసం పార్టీలకు అతీతంగా సంబంధం చేసి ఏ పార్టీలు ఉన్నా ఎవరికి వెళ్దామన్నా ఇంకో పోటీ ఏదైనా జాబ్ వచ్చినా తర్వాత ప్రమోషన్ వచ్చినా ఇంకేం వచ్చినా తప్పకుండా నేను మా బాబు గుర్రం శ్రీనివాసరావు చెప్తున్నా, ఇది ముందుండి కార్యక్రమం నడిపిస్తేనే నీతో పాటు భూమన్న రమేష్ ఇటు అందరూ ఉంటారు. మనం గంగయ్య సార్ చెప్పినట్టుగా తప్పకుండా ఏం లేకుండా మన పట్టణాలను హవలీలుగా ఎంతో ఎత్తుగా నడిపిస్తాం. 2026లో ఇంకా గవర్నమెంట్ ఉన్నది, ఇంకా నడిపిస్తాం, పెద్దగా నడిపిద్దాం. ఏ రకంగా అనుకుంటే ఆ రకంగా సహాయిద్దాం. ఫస్ట్ మనం ఈ గుడికి సంబంధించినటువంటి ఒక కాంపౌండ్ వాళ్ళు జాలి గేట్ పెట్టాలి. దీని తర్వాత ఒక అవకాశం ఉంటే ఒక ప్లాన్ చేస్తున్నాం, నేను గవర్నమెంట్ పైసలు ఇస్తే ఒక పెద్ద షెడ్ వేసి భోజనాలు ఏర్పాటు చేసుకోవడానికి. ఎవరైనా చిన్న ఫంక్షన్లు ఎవరైనా గవర్నమెంట్ ఫంక్షన్ల పండు పోయాల్సిన అవసరం లేదు, ఇక్కడనే ఫంక్షన్ చేసుకొని నేను చేసుకోవాలి. పురుడు పుట్టంటికలు పెళ్ళిళ్ళు అయ్యేదాక ఒక 400 మంది 500 మంది చేసుకున్న ప్రయత్నానికి తప్పకుండా మీ అందరు ఆ ఎల్లవతల ఆశీర్వాదంతో మీ అందరి ఆశీర్వాదంతో ఆ సహకార దాని మీద పూర్తి చేస్తానని చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఎప్పటికీ అవకాశం వచ్చినా గౌడ సంఘ సభ్యులందరికీ ఏ అవకాశం వచ్చినా ఎక్కడున్నా కానీ మనం దాన్ని ముందు కాగితం పట్టుకుపోయి పని చేయించుకొని వాళ్లకు సహాయ సహకారం అందించడానికి నేను నాతో పాటు ఉన్నటువంటి సంఘ సభ్యులందరి కమిటీ ఉన్న కమిటీలో లేకున్న సభ్యులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తా ఉన్నాను. గతంలో ఎలక్షన్లో ఎంతవరకు జరిగిందనేది మనకు తెలిసిన విషయం. అవకాశాన్ని పోనీయకుండా మన గౌరవ సోదరునికి చేసినట్టు డైరెక్టర్గా ఇద్దరిని అపాయింట్మెంట్ చేసినందుకు ప్రత్యేకంగా వారి గౌరవ సంఘం అధ్యక్షులు గారు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి సమావేశానికి మన ఇది సన్మానానికి మన ఉన్నటువంటి మన శ్రీనివాసుని సన్మానం చేసిన తర్వాత మాట్లాడదాం. శ్రీనివాస్ ఫస్ట్ సన్మానం. ఇప్పుడు గతంలో పల్లెల భాస్కర్ చైర్మన్ అయినప్పుడు పొన్నం రాజయ్య వైస్ చైర్మన్, తర్వాత 2 సార్లు అయింది. తర్వాత మన డాక్టర్ శంకరయ్య చైర్మన్ ఉన్నప్పుడు పొన్నం వెంకట 2 సార్లు వైస్ చైర్మన్. మనకు అవకాశం ఏంటంటే కాగానే గౌడ్స్కి ఒక వైస్ చైర్మన్ ఇచ్చేయాలన్నటువంటి విధానం గత 20-25 ఏళ్ళ నుంచి నడుతున్నటువంటి సందర్భంగా మరి అదే ఇంటి నుంచి అదే వంశం నుంచి మరి మన శ్రీనివాసు చైర్మన్ కావడం అంటే వైస్ చైర్మన్ నుంచి చైర్మన్ కావడం నిజంగా అదృష్టంగా భావిస్తే వారిని సన్మానించవలసిందిగా పొన్నం శ్రీని సన్మానించగా గౌరవ సంఘం సభ్యులు అధ్యక్షులందరూ సన్మానించవలసిందిగా కోరుతున్నా. అందరి ఏ రకంగా వారు చెప్పినట్టు ఏ పదవి వచ్చినా ఏదొచ్చినా ఉద్యోగం వచ్చినా సన్మానం అనేది ఒక కార్యక్రమం తీసుకుందాం. ఈ కాంచి గౌరవ సంఘం తరఫున మరొకసారి తెలియజేసుకుంటూ మన ఈ సన్మాన గ్రహీతకు మరి అందరు ఏమంట ఒకరు ఇప్పుడు ఇంకా మన ఒక్కొక్కరు మన చేస్తాడు. 3C స్టోర్ చైర్మన్ అయినటువంటి శ్రీనివాస్కు 3C స్టోర్ డైరెక్టర్ మాజీ కనకరాజు గారిని కాటగోని కనకరాజు గారిని సన్మానిస్తారు. అదేవిధంగా వారు చూద్దాం మరి మన అధ్యక్షుల వారికి చూద్దాం సన్మానం. అందరి ఏ రకంగా వారు చెప్పినట్టు ఏ పదవి వచ్చినా ఏదొచ్చినా ఉద్యోగం వచ్చినా సన్మానం అనేది ఒక కార్యక్రమం తీసుకుందాం. ఈ కాంచి గౌరవ సంఘం తరఫున మరొకసారి తెలియజేసుకుంటూ మన ఈ సన్మాన గ్రహీతకు మరి అందరు ఏమంట ఒకరు ఇప్పుడు ఇంకా మన ఒక్కొక్కరు మన చేస్తాడు. 3C స్టోర్ చైర్మన్ అయినటువంటి శ్రీనివాస్కు
సిసి స్టోర్ డైరెక్టర్ మాజీ కనకరాజు గారిని కాటగోని కనకరాజు గారిని సన్మానిస్తారు. అదేవిధంగా వారు సుతం మరి మన అధ్యక్షుల వారికి సుతం వారి బావగారు అయినటువంటి బత్తిని గంగయ్య గారు సన్మానిస్తారు. నిల్చో గౌరవ సంఘాన్ని అధ్యక్షులు సన్మానిస్తారు. ఇప్పుడు శంకరన్న సన్మానించిన ప్రత్యేక ధన్యవాదాలు. గౌరవ సంఘంలో అనేటటువంటి మాట ఈ సందర్భంగా దర్వు చేసుకుంటూ ఓకే వారికి ప్రత్యేక ధన్యవాదాలు. బండారి మహేష్ సన్మానిస్తాడు. గుండాల కార్తీక్ సన్మానిస్తాడు. ఊస అశోక్ ఇప్పుడు ఇంకొక విషయం, ఒక ముగ్గురు ప్రావీణ్యులు ఉన్నారు ఇక్కడ. ఆ ముగ్గురికి ఘనంగా సన్మానం చేయాలని ప్రెసిడెంట్ సాబు మేము డిసైడ్ చేసాం. గుండా రమేష్, పొన్నం భువన్న, ముత్యం గణపతి, ఈ ముగ్గురికి ఖచ్చితంగా ఘనంగా సన్మానం చేయాలని. ఏదో మేము తుఫాగ్రాన్ని మాటలు మాట్లాడుతున్నాం కానీ వాళ్ళు లేకపోతే ఇక్కడ ఒకసారి మీరు కూడా తిరిగి ఏకీభవించాలని నేను కోరుకుంటున్నా. వీళ్ళు ముగ్గురు లేకపోతే ఇక్కడ ఏ పని కాదు. మిగతా అన్ని మేము అట్లే డామ్ డూమ్ అని పక్క. దీని తదుపరి గున్నా రమేష్ గారికి ప్రెసిడెంట్ ద్వారా సన్మానం. తీగల తాత మహేష్, తీగల మహేష్ గుడ్ జాబ్ అని చెప్పి అప్రిషియేట్ చేసిండు. నాకు చాలా చాలా సంతోషం అనిపించింది. మంచి కార్యక్రమం చేస్తున్నాను అప్రిషియేట్ చేసేందుకు. నిజంగా నేను అప్రిషియేట్ చేస్తున్నాను ఇప్పుడు 100%. థ్యాంక్ యూ మహేష్ కాక. ఎల్లగాడు కూడా సన్మానం చేయాలి. ఎందుకంటే కార్యక్రమం ఎంత విజయవంతం చేసినట్టు అట్టి కాదు. దీంతో పాటు ఏమైనా కూడా సన్మానం చేయాలి. ముగ్గురు ఒకసారి రండి చెప్తాను. కార్యక్రమం లేట్ అలా అడ్జస్ట్ చేసుకుంటుంది బాబు. చూడు అందరు ఈ ఆలోచన విధానం అనేది మీది కాబట్టి మిమ్మల్ని సన్మానం చేయాలి. ఫోటోలన్నీ ఫెయిల్ అవుతాయి, రావు, ఆగుతలేరు. ఈ తర్వాత చూడరు. మీరు వేసిన తర్వాత మళ్ళీ చూడాలి. ఫోటో కొట్టుకో. సన్మానించవలసిందిగా కోరుతున్నాను. శ్రీ రేణుకాయలమ్మ దేవాలయం కొత్తపల్లి పూజారి అయినటువంటి శ్రీ సుధగడి మనమ్మ గారిని సన్మానిస్తాను. సన్మానించవలసిందిగా కోరుతున్నాను.
వారిని మరి ఈ సందర్భంగా సన్మానించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి వారిని సన్మానిస్తున్నటువంటి సందర్భంలో మరి అధ్యక్ష వారిని సన్మానించాలని కోరుతున్నాం. మరి మంద దేవరాజు గారు సన్మానిస్తారు చైర్మన్ గారిని. సంతోషం. సంఘానికి మాజీ డైరెక్టర్గా ముత్య వెంకన్న గారు మరి కనకరాజు గారిని ఈ సందర్భంగా సన్మానించాలని ఇప్పుడే నిర్ణయం చేయడం జరిగింది. వారిని ఈ సందర్భంగా సన్మానిస్తున్నటువంటి గౌరవ సంఘ సోదరులందరికీ గౌరవ సంఘానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. కొత్తపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో మరి నూతనంగా ఎన్నికైనటువంటి కొత్తపల్లి కన్జ్యూమర్ స్టోర్ చైర్మన్గా పొన్నం శ్రీనివాస్ గారు, అదేవిధంగా డైరెక్టర్గా బూస వీరు గారు, వీరిద్దరు ఎన్నికైన సందర్భంగా వారికి మా కొత్తపల్లి పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగింది. ముందుగా మా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎటువంటి పదోన్నతులు పొందిన, రాజకీయంగా నామినేటెడ్ పోస్టులు వచ్చిన తర్వాత మా ఉద్యోగపరంగా కూడా ప్రమోషన్లు వచ్చిన వారందరికీ కూడా ఒక కార్యక్రమం తీసుకొని సన్మానించి వారికి మా సంఘం కూడా మీతో ఉన్నది, మీ కష్ట సుఖాల పాలు పంచుకుంటున్న ఉద్దేశంతో ఈ చిన్న సత్కారం చేయడం జరిగింది. తప్పకుండా వారు కూడా ఈ సంఘ సభ్యులు, చైర్మన్ గారు, డైరెక్టర్ గారు అందరూ కూడా సంఘానికి తోడ్పడాలని, సంఘ అభివృద్ధికి కూడా వాళ్ళు పాటుపడాలని కోరుతా ఉన్నాం. గౌడ సంఘం ఆధ్వర్యంలో గౌడ సంఘం అధ్యక్షులు పొన్నం సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరి నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి కొత్తపల్లి వినిమయదారుల సహకార సంఘం సిసి స్టోర్లో చైర్మన్గా మరి చైర్మన్గా పొన్నం శ్రీనివాస్ గౌడ్, మరి డైరెక్టర్గా బూస వీరేశం గౌడ్ గారిని గతం 4-5 రోజుల కింద గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు నియమించడం జరిగింది. వారికి పూర్తిగా సహకరించినటువంటి గౌడ సంఘం అధ్యక్షులు పొన్నం సత్యం గారికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వారిని గౌడ సంఘం తరఫున మరి సన్మానించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మరి కొత్తపల్లి రేణుకా ఎల్లమ్మ దగ్గర గుడి దగ్గర మరి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి దీనికి గౌడ సోదరులందరూ ప్రత్యేకంగా రావడం జరిగింది. వారిని చైర్మన్గా నియమితులైనటువంటి శ్రీనివాసును సన్మానం చేయడం జరిగింది. మరి ఈరోజు ఒక నిర్ణయం ఏంటంటే ఇప్పుడు గౌడ సంఘం అధ్యక్షులు చెప్పినట్టు ఈకా నుంచి మరి ప్రజాప్రతినిధులు ఎన్నికగా అయినప్పటికీ మరి ఉద్యోగరీత్యా ఉద్యోగాలు వచ్చినప్పుడు మరి ఇతరతర ఏ కార్యక్రమం ఉన్నా మన గౌడ సంఘం కొత్తపల్లి గౌడ సంఘం వారిని సన్మానించుకుంటుంది, వారిని గౌరవించుకుంటుంది అనే మాట సందర్భంగా చెప్పినారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈకా నుంచి ఆ కార్యక్రమం ముందుకు పోదామన్నటువంటి మాట తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈ గౌడ సంఘ సమావేశానికి వచ్చేసినటువంటి ఉపాధ్యక్షులైనటువంటి బూస శంకర్ గౌడ్, కన్నా అంజుబాబు గౌడ్, బూస రామకృష్ణ గౌడ్ గారు, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నిర్వాహం వ్యవహరించినటువంటి గుర్రం శ్రీనివాస్ గౌడ్ గారు, మరి బండారు లక్ష్మణ్ గారు, బూస ఎల్లా గౌడ్ గారు, మరి నాతో పాటు విచ్చేసినటువంటి అందరికీ, గున్నాల తిరుపతి గారు, వీళ్ళందరికీ ఎందుకంటే మా గౌరవ సంఘ సభ్యులు ఏ కార్యక్రమం ఇచ్చినా సక్రమంగా నిర్వహించాలన్నటువంటి ఉద్దేశంతో మరి ప్రారంభం చేయడం జరిగింది. మరి రాబో కాలంలో మరి 2026లో మరి మళ్ళీ ఎల్లమ్మ పట్టణాలు వేయాలన్నటువంటి మాట ఈ సందర్భంగా నిర్ణయం చేసుకున్నాం. దానికోసం ప్రత్యేకంగా ఈరోజు నుంచే కార్యాచరణ ప్రకటించుకొని మరి ముందుకు పోతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా చైర్మన్గా ఎన్నికైనటువంటి మిత్రుడు పొన్నం శ్రీనివాస్ గౌడ్, మరి డైరెక్టర్గా ఎన్నికైనటువంటి మరి వీరేశం గౌడ్ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు, శుభాభివందనాలు తెలియజేసుకుంటూ గౌడ సంఘ సభ్యున తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కొత్తపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సన్మాన కార్యక్రమానికి గౌడ సంఘం అధ్యక్షులు నాకు సహకరించిన పొన్నం సత్యనారాయణ గౌడ సంఘం అధ్యక్షుల గారికి మరియు ఇంత పెద్ద ఎత్తున ఈ సన్మాన కార్యక్రమాన్ని రేణుకా ఎల్లమ్మ టెంపుల్లో నిర్వహించడం అంటే చాలా అదృష్టంగా నేను ఫీల్ అవుతున్నాను. నిజంగానంటే ఇటువంటి సన్మానం జరుగుతుందని నేను కూడా ఊహించలేదు. ఈ మా ఇల్లమ్మ ఇలవేలుపైన తల్లి దగ్గర ఇటువంటి కార్యక్రమం నిర్వహించిన గౌడ సంఘ సభ్యులందరికీ పేరున అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.